ఇక కన్నడ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న మూడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం సంచలనంగా మారింది. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. తాను రాజీనామా చేసేంత తప్పేం చేయలేదు అన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకే బీజేపీ, జేడీఎస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్నడ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. తాను రాజీనామా చేసేంత తప్పేం చేయలేదు అన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకే బీజేపీ, జేడీఎస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, పరిణామాలు అన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఏదైనా సరే సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడున్న వ్యవస్థలు రెస్పాండ్ అవుతున్నాయి అంటూ ఒక ఆరోపణ అయితే వినిపిస్తాం. అందులో భాగంగా ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే కన్నడ అంటే మూడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన స్కామ్ కు సంబంధించి ఒక ఇష్యూ ఇప్పుడు కర్ణాటకలో సంచలనం రేపుతుంటే అందులో డైరెక్ట్ గా సిద్ధరామయ్య భార్యకు ఇందులో భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా తను ఈ ఇష్యూని రాజకీయంగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అన్న ఒక ఆరోపణ వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా చూస్తున్నది ఇక్కడ రెండు కీలకమైన పరిణామాలు చూడాలి. మొదటిది ఏదైతే సిద్ధరామయ్యపై ఎందుకు ప్రాసిక్యూషన్ చేయకూడదు అంటూ వారం రోజుల క్రితం గవర్నర్ రాసిన లేఖ షోకాజ్ నోటీస్ కి తను రెస్పాండ్ అవ్వకపోవడంతో ఇమీడియట్ గా తనపైన ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇచ్చారు గెహ్లాట్. అదే సందర్భంలో ఈ కేసు పూర్వాపరాల్ని గమనిస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని అక్కడైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో రెండొక విషయం చూస్తే మాత్రం ఫస్ట్ సిద్ధరామయ్య దీని మీద రెస్పాండ్ అయ్యారు. సిద్ధరామయ్య రెస్పాండ్ అయ్యి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నాయి, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయడంతో దాంతో పాటు డిప్యూటీ సీఎం ఎవరైతే డిప్యూటీ సీఎం శివకుమార్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అభిప్రాయం వ్యక్తం చేసే వరకు కేసీ వేణుగోపాల్ కూడా వీళ్ళకి అండగా నిలబడినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన నాయకులు లేదా మంత్రులకు సంబంధించి ఏదైనా ప్రాసిక్యూషన్ చేయాలన్నప్పుడు గవర్నర్ అనుమతి కంపల్సరీగా ఉన్న పరిస్థితుల్లో ఈ కంపల్సరీ అనే ఈ పావుని ఉపయోగించుకొని బీజేపీ రాజకీయాలకు పాల్పడుతుంది అన్నదైతే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. బట్ ఒకసారి కేసు పూర్వపరాన్ని చూస్తే మాత్రం ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్లాట్ల కేటాయింపులో సిద్ధరామయ్య వైఫ్ కి దాదాపుగా 38,000 స్క్వేర్ ఫీట్ కి సంబంధించిన ఒక స్థలాన్ని అప్పచెప్పడం, అది కూడా కెసరే అనే ఒక ప్రాంతంలో ఉండే 3 ఎకరాల స్థలానికి గాను మైసూర్లోనే చాలా అంటే ప్రైమ్ ఏరియాలో ఈ స్థలాన్ని కేటాయించడం వల్లనే ఈ మొత్తం ఇష్యూ బయటకు వచ్చింది. ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కూడా ఏంటంటే గత అఫిడవిట్లలో ఎక్కడే కానీ సిద్ధరామయ్య వైఫ్ పేరు మీద ఈ 3 ఎకరాల స్థలం ఉంది అన్న విషయాన్ని ఎక్కడ పొందుపరచకుండా ఒక్కసారిగా దానికి సంబంధించిన విషయం అంటే ఏదైతే ఈ మూడాకు సంబంధించిన కేటాయింపులు స్టార్ట్ అయినాయి అప్పుడు ఆమెకి ఈ స్థలాన్ని కేటాయించడం ద్వారానే ఈ మొత్తము ఇష్యూ అయితే హైలైట్ అయింది. బట్ ఈ హైలైట్ అయిన విషయంలో మాత్రం సిద్ధరామయ్య చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆ ప్రాసిక్యూషన్ ని అనుమతించే క్రమంలో ఇప్పుడు ఏదైతే బీజేపీ తీసుకున్న స్టెప్స్ ఉంటుందో అది మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా అయితే మారిందని చెప్పవచ్చు. స్వప్న.
రైట్, థ్యాంక్ యూ చిదంబరెడ్డి.